శృతి అయితే మీనాతో మాట్లాడాలని చెప్పి మీనాని రెస్టారెంట్కి పిలుస్తుంది. ఇక మీనా అయితే వచ్చి ఏంటి శృతి ఏం మాట్లాడాలి నాతో అని చెప్పి అంటుంది. ఏంటి నాకు ఆ రవి అస్సలు నచ్చటం లేదు. రవి అప్పట్లో లేడు, ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. రవి నాకు నచ్చలేదని చెప్పి శృతి అంటుంది. అది వినగానే మీనా అయితే ఏంటి నువ్వు చెప్పినట్లుగా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పెళ్ళి అయితే పాత బంధాలను మర్చిపోయి కొత్త బంధాలను కలుసుకోవాలని అనుకుంటున్నావా? అలా ఏం కాదు. నీ వాళ్ళని కూడా నీ మనసులో ఉంచుకొని తన వాళ్ళని కూడా నువ్వు చూసుకోవాలి. అలా అయితే అదే బంధం. నువ్వు ఒకటి అర్థం చేసుకో. రవి అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. రవి పూర్తిగా మీ వాళ్ళతోనే కలిసి ఉండాలంటే ఎలా ఉంటాడు చెప్పు? రవికి తన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. రవి చిన్నప్పటి నుండి ఎక్కడ పెరిగి పెద్దయ్యాడు? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే కదా. అది గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడు అలా ఆలోచించుకో అని చెప్పి మీనా అయితే శృతికి అలా మాటలు చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడ కొంతమంది రౌడీలు అయితే వచ్చి శృతిపై యాసిడ్ పోయాలని చూస్తూ ఉంటారు. ఇక శృతి అక్కడ వెళ్తూ ఉండగా ఇంతలో వాళ్ళైతే అడ్డంగా వచ్చి మాస్క్ వేసుకొని ఏంటి ఇప్పుడు నేను నీకు సరైన బుద్ధి చెప్తాను, ఇదే చూస్తూ ఉండు, ఇదిగో యాసిడ్ నీ ముఖం మీద పోస్తా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక శృతి అయితే గట్టిగా అరుస్తుంది హెల్ప్ మీ అని. ఇదంతా చూసి మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి శృతి అంటూ ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.